హాయ్ అండి. ఇవాళ మనం బయాలజీ జీవశాస్త్రం 8th క్లాస్ సెమ్ 1 సిలబస్ తెలుసుకుందాము. ఇవాళ మనం ఫస్ట్ యూనిట్ కవర్ చేద్దాము. మనం ఫస్ట్ యూనిట్కి వచ్చామంటే మనకి ఫస్ట్ వచ్చి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఉందన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు సెల్ అంటే ఏంటి. సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజం అన్నమాట. సో సెల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో ఉంటాయి. సో ఫస్ట్ సెల్ అంటే ఏంటి. మనం ఏదైనా సరే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్సే తీసుకుందాం. మనం హ్యూమన్ బీయింగ్స్లో సెల్ అనేది ఉంటుంది. ఆల్ సెల్స్ కంబైన్ టు ఫామ్ ఏ టిష్యూని ఫామ్ చేస్తాయి. ఇటువంటి టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి. అటువంటి ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్స్ని ఫామ్ చేసి ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి చూడండి, సెల్స్ ఏదైనా సరే ఒక సెల్స్ తీసుకుంటే ఆ సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూ ఫామ్ చేస్తాయి. టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్ ఫామ్ చేస్తాయి. ఆర్గాన్స్ అన్నీ కలిపి ఒక ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిపి ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ సెల్ని డిస్కవర్ చేసేది వచ్చి రాబర్ట్ హూక్ ఇన్ 1665లో డిస్కవర్ చేశారు. ఎందులో డిస్కవర్ చేశారు? కార్క్లో డిస్కవర్ చేశారు. కార్క్ అంటే ఏంటి అంటే పార్ట్ ఆఫ్ ది బార్క్ ఆఫ్ ఏ ట్రీ. చెట్టు యొక్క బెరడు ఉంటుంది కదా, ఆ బెరడు భాగంలో కనుక్కున్నాడు అనమాట. అతను ఏం చెప్పాడు, బెండును పల్చుగా తరిగిన తర్వాత దాన్ని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేశాడనమాట. సో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి ఆ కార్క్ని మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా కనిపించింది అని చెప్పి చెప్పాడనమాట. అంటే మనకు సెల్స్ అనేటివి ఏ విధంగా డివైడ్ అవుతున్నాయి, ఎన్ని సెల్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మైక్రోస్కోప్ కింద మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఈ బాక్సెస్ ఏ విధంగా కనిపించాయంటే లైక్ ఏ హనీ కూమ్ అనమాట. మనకి తేనె తెట్టు ఉంటుంది కదా, ఆ తేనె తెట్టు ఫామ్లో ఈ విధంగా బాక్సెస్ లాగా కనిపించాయి అని చెప్పారు. ఎవరు? రాబర్ట్ హుక్. ఇంకా అతను ఏం నోటీస్ చేశాడు అంటే వన్ బాక్స్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ అదర్ బై ఏ వాల్ ఆర్ పార్టీషన్. ఒక్క బాక్స్కి ఇంకొక బాక్స్కి కూడా పార్టీషన్ అనేది ఉంది. సో ఒక సెల్ నుంచి ఒక సెల్లు డివైడ్ అవుతూ ఉంది అని చెప్పాడు. ఫ్రమ్ అదర్ బై ఏ వాల్ ఆర్ పార్టీషన్. దీన్ని వాల్ ఆర్ పార్టీషన్ అని అంటాం. దీనికి కనుగొన్నది ఎవరు? రాబర్ట్ హుక్. కానీ దీనికి సెల్ అని నేమ్ ఇచ్చిండేది ఎవరు అంటే హుక్ అన్నమాట. సో హుక్ ఏం చెప్పాడు అంటే సెల్, ఈచ్ బాక్స్ని మనం ఒక సెల్గా పరిగణిస్తాము అని చెప్పింది కూడా రాబర్ట్ హుక్కే చెప్పాడు. ఏమని? ఈ ఒక్క ఇండివిజువల్ బాక్స్ని, ఎవరి ఇండివిజువల్ బాక్స్ని మనం సెల్ అంటాము అని చెప్పాడనమాట. సో cells of living organisms could be observed only after the discovery of improved microscopes. మనకు ప్రజెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి ఆల్రెడీ. లైట్ మైక్రోస్కోప్ ఉంది, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంది, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంది. ఇన్ని మైక్రోస్కోప్స్ ఉన్నప్పటికీను మనం ఎక్కువగా యూజ్ చేసేది ఆప్టికల్ ఆర్ లైట్ మైక్రోస్కోప్ని ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. ఈ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనం సెల్స్ని ఈజీగా చూడగలుగుతున్నాం. వెరీ లిటిల్ వాస్ నోన్ అబౌట్ ద సెల్ ఫర్ ద నెక్స్ట్ 150 years ఆఫ్టర్ రాబర్ట్ హుక్స్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ వచ్చి టుడే వీ నో ఏ లాట్ అబౌట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు చూడండి, బోత్ బ్రిక్స్ ఇన్ ఏ బిల్డింగ్ అండ్ సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్. మనం ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ కడుతున్నాము. సో కట్టేటప్పుడు ఏం చేస్తాము, ఇటుకల్ని ఒకదాని మీద ఒకటి పేరుస్తూ వెళ్తాం కదా, ఈ విధంగా ఇటుకల్ని పేరుస్తూ వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం బిల్డింగ్లో కట్టే ఒక బ్రిక్, అలాగే మన హ్యూమన్ సెల్స్లో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే సెల్స్ రెండు కూడా ఏంటివి? స్ట్రక్చరల్ యూనిట్స్ అన్నమాట. వాటిని స్ట్రక్చరల్ యూనిట్స్గా చెప్తున్నారు. ది బిల్డింగ్స్తో బిల్డ్ ఆఫ్ సిమిలర్ బ్రిక్స్ హ్యావ్ డిఫరెంట్ డిజైన్స్, షేప్స్ అండ్ సైజెస్. మనం కట్టే బిల్డింగ్లో మనకి యూజ్ చేసే బ్రిక్స్ అనేవి డిఫరెంట్ డిజైన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ షేప్స్ ఉండొచ్చు, అలాగే డిఫరెంట్ సైజెస్ కూడా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా
ఆర్గానిజమ్స్లో కూడా సెల్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫామ్లో, ఒక్కొక్క షేప్లో, ఒక్కొక్క సైజులో ఉంటుంది. నెక్స్ట్, సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంప్లెక్స్ లివింగ్ స్ట్రక్చర్స్ అన్లైక్ నాన్ లివింగ్ బ్రిక్స్. సో నాన్ లివింగ్ బ్రిక్స్ లాగా కాకపోయినప్పటికీ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కాంప్లెక్స్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఏ విధంగా ఇచ్చారో, బ్రిక్ వాల్. సో మనం బ్రిక్స్ పెట్టి హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బ్రిక్స్ని ఏ విధంగా పేర్చున్నాయి, ఈ విధంగా సింగిల్ బ్రిక్ని మనం ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నాం, ఇక్కడ ఒక సెల్గా పరిగణిస్తున్నాం అనమాట. అదే మనం ఇక్కడ ఆనియన్ పీల్లో చూసారా సెల్స్ కొంచెం డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. డిఫరెంట్ షేప్లో ఉండి లోపల మనకి ఏముంది, న్యూక్లియస్ ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఈస్ కంటైనింగ్ ఏ న్యూక్లియస్ ఇన్సైడ్ ది సెల్. సో ఎవరి సెల్ లోపల కూడా మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ది ఎగ్ ఆఫ్ ఎ హెన్ రిప్రజెంట్స్ ఏ సింగిల్ సెల్ అండ్ ఈస్ బిగ్ ఇనఫ్ టు బి సీన్ బై ది అన్ఎయిడెడ్ ఐ. కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణగా చెప్పచ్చు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, మనకి ఒక సింగిల్ సెల్ నుంచే కదా ఫామ్ అవుతుంది. కాబట్టి మనం కోడిగుడ్డుని ఏకకణానికి ఉదాహరణగా చెప్పుకుంటాం. అంతేకాక అది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, ఏ హెన్స్ ఎగ్ క్యాన్ బి సీన్ ఈజీలీ, ఈజ్ ఇట్ ఎ సెల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్? సో ఇక్కడ దీనికి సమాధానం మనం ఇందాక చెప్పుకున్నది వస్తుందన్నమాట. ఆన్సర్ ఏంటి అంటే, హెన్లో ఎగ్ అనేది మనకు ఒక సింగిల్ సెల్ నుంచే ఫామ్ అయిపోతుందన్నమాట. అంటే మనకి డిఫరెంట్ సెల్స్ ఇన్వాల్వ్ కావు, ఒక్క సెల్లే ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎగ్ ఫామ్ అవ్వాలి అంటే ఏమవుతుంది, మనకిక్కడ ఒక్క ఎగ్ నుంచే మనకి చిక్ అనేది ఫామ్ అయిపోతుంది. సో కాబట్టి దీన్ని మనము ఎగ్ని ఏమని చెప్తాం, ఇక్కడ ఇట్ ఈస్ ఏ సింగిల్ సెల్, నాట్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ అని చెప్తామన్నమాట. అదే ఇక్కడ మనకి ఆన్సర్ కూడా ఇదే ఇచ్చారు. సో హెన్ ఎగ్ అనేది రిప్రజెంట్స్ ఏ సింగిల్ సెల్ అనమాట, అండ్ ఇట్ ఈస్ బిగ్ ఇనఫ్ టు బి సీన్ బై ది అన్ఎయిడెడ్ ఐ. ఇవాల్టి క్లాసు. టుమారో మనము ఆర్గానిజమ్స్లో జరిగే వెరైటీ ఆఫ్ సెల్ నెంబరు, షేప్స్ అండ్ సైజెస్ గురించి తెలుసుకుందాం.